ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తుండే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. తండ్రి, ఎవరి పాపలు మీరు క్షమిస్తారో వారి పాపం క్షమింపండి కొత్త నిబంధనలో చెప్పినట్లుగా యేసయ్య ఇదిగో నేను ప్రతి వారి పాపలు క్షమించి సరిచేసి నీ మార్గంలో నడిపిస్తూ వర్ధల చేసి దీవించమని దేవుళ్ళతో నింపమని, వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచి, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లోనూ తోడుగుండి సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అలాగే నా ప్రభా, నా తండ్రి అయ్యా, నా దేశాన్ని రక్షించండి, నా ప్రజలందరిని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలు దీవించండి. అత్యధిక దీవులతో నింపండి ప్రభు. వివాహాలు కావాల్సిన వరకు త్వరగా వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వరకు సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీకు అంతృష్టి నుంచి కాపాడండి. నీ దీవులతో నింపండి. అవి అన్ని విషయాల్లో నీ బిడ్డలను వర్ధల చేసి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.